హలో అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటంటే మే నెల నుండి మారుతున్న కొత్త రూల్స్ అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఈ అప్డేట్‌కి సంబంధించిన పూర్తి వివరాలను మీరు తెలుసుకోవాలి అనుకుంటే, మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇంక ఈ వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇక మే 1 నుండి అనేక పెద్ద మార్పులు జరగబోతున్నాయి. ఇది మీ జేబుపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. బ్యాంకు ఖాతా నుండి ఏటీఎం లావాదేవీలు, వంట గ్యాస్ ధర వరకు ప్రతిదీ దానితో ముడిపడి ఉంది. అందువల్ల ఈ కొత్త నియమాల గురించి మీరు ముందుగానే తెలుసుకోవడం ముఖ్యం. తద్వారా మీరు తర్వాత ఎటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఈ మార్పులు మీ లావాదేవీలు, సేవలను నేరుగా ప్రభావితం చేస్తాయి. ఏటీఎం ఉపసంహరణ పరిమితి, బ్యాంకు ఛార్జీలు, గ్యాస్ సిలిండర్ ధరలలో మార్పు వంటివి ఈ మార్పుల గురించి తెలుసుకుందాం. ఇక ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవడం ఖరీదైనది. మే 1, 2025 నుండి ఏటీఎం నుండి డబ్బు విత్డ్రా చేయడంపై ఉచిత లావాదేవీలపై పరిమితి ముగుస్తుంది. ఇప్పుడు మీరు ఏటీఎం నుండి డబ్బు తీసుకునే ప్రతిసారి రూ. 19 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ రుసుము రూ. 17గా ఉండేది. దీనితో పాటు మీరు బ్యాలెన్స్ చెక్ చేస్తే దీనికి కూడా రూ. 7 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే గతంలో రుసుము రూ. 6 ఉండేది. రైల్వే టికెట్ బుకింగ్లో మార్పులు. మే 1, 2025 నుండి రైల్వే టికెట్ బుకింగ్ నియమాలలో కొన్ని మార్పులు ఉంటాయి. ప్రయాణికులు కొత్త వ్యవస్థ ప్రకారం సిద్ధం కావాలి. ఇక నుంచి వెయిటింగ్ టికెట్లు జనరల్ కోచ్లలో మాత్రమే చెల్లుతాయి. మీరు స్లీపర్ కోచ్లో వెయిటింగ్ టికెట్తో ప్రయాణించలేరు. ఆర్ఆర్బి పథకం అమలు. దేశంలోని 11 రాష్ట్రాల్లో వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బి పథకం మే 1, 2025 నుండి అమలు చేయబడుతుంది. దీని అర్థం ప్రతి రాష్ట్రంలో అన్ని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కలిసి ఒక పెద్ద బ్యాంకుగా ఏర్పడతాయి. దీనివల్ల బ్యాంకింగ్ సేవలు మెరుగుపడతాయి. కస్టమర్లకు గతంలో కంటే ఎక్కువ సౌలభ్యం లభిస్తుంది. ఈ మార్పు ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్లలో అమలవుతాయి. ఇక 4వది ఎల్పిజి సిలిండర్ ధరలలో మార్పులు. ప్రతి నెల 1వ తేదీన ఎల్పిజి సిలిండర్ ధరలను సమీక్షిస్తారు. ఈసారి కూడా మే 1న గ్యాస్ సిలిండర్ ధరను సమీక్షిస్తారు. ఈ ధర మీ జేబుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఎఫ్డి పొదుపు ఖాతా వడ్డీ రేట్లలో మార్పులు. మే 1 నుండి మీరు ఎఫ్డి మరియు సేవింగ్స్ ఖాతా వడ్డీ రేట్లలో కూడా మార్పులను చూడవచ్చు. ఆర్బీఐ రెపో రేటును 2 సార్లు తగ్గించిన తర్వాత చాలా బ్యాంకులు పొదుపు ఖాతాలు, ఎఫ్డీలపై వడ్డీ రేట్లను తగ్గించాయి.